నమస్తే. సో రీసెంట్గా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో ఒక 17 ఏళ్ల మైనర్ బాలికని అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు. తన పైన తన అనుమతి లేకుండా తనని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 31న మోయినాబాద్ ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళి తనకు తెలియకుండా తనకు మద్యం దాగిపించి సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా అతను చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి పేట్ బషీర్బాద్లో కేసు ఫైల్ చేసిన తర్వాత మా అమ్మాయిని మోసం చేస్తున్నాడు, ఒక మైనర్ అమ్మాయిని మోసం చేశాడని చెప్పి వాళ్ళు చెప్తే తర్వాత ఈయన బండి భగీరథ మరి లేకపోతే ఆయన వెనకాల ఉండి బండి సంజయ్ కరీంనగర్ స్టేషన్లో వీళ్ళపైననే రిటర్న్ ఫైల్ చేయించాడు. ఏమని ఇది అంతా వాళ్ళు చెప్పేదంతా రాంగ్ కన్వే చేస్తూ ఉన్నారు, వాళ్ళే మమ్మల్ని హనీ ట్రాప్ చేశారు, సో ఒక డబ్బుల కోసమని హనీ ట్రాప్ చేశారు, దాంట్లో నేను వాళ్ళకి భయపడి ఆల్రెడీ ఒక 50,000 ఇచ్చిన అనేటువంటి అంశం కూడా ఆయన ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. మరి అదొకటే కాకుండా రీసెంట్గా సీతాఫల్ మండిలో కూడా ఒక ఇష్యూ చూసినాం మనం. సో ఆ ఇష్యూ గురించి వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్పొరేటర్ సామాల హేమ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్క. సో ఏం చెప్తారు అక్క, ముందుగా ఈ బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అతను నేను అత్యాచారం కానీ లేకపోతే ఇంకేం చేయడానికి ప్రయత్నించలేదు, అసలు ఆ మైనర్ బాలిక జోలికే నేను పోలే అన్నట్టు చెప్తా ఉన్నాడు. వాళ్ళే నన్ను హనీ ట్రాప్ చేసిర్రు, భయపెడితే ఒక 5 కోట్లు డిమాండ్ చేసిర్రు, దాంట్లో భాగంగానే నేను ఒక 50,000 ఇచ్చిన ఫస్ట్ అంటున్నారు. 50,000 అనేది బండి సంజయ్ కొడుక్కి అది ఎంత పెద్ద అమౌంట్ మరి మాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి ఇట్లా జరిగిందని చెప్పేసి బయటకు వచ్చి చెప్పుకోదు. ఇది జరిగిందని బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అవంతా జరుగుతుంది. సో అండ్ మోర్ ఓవర్ ఆమె మైనర్ 17 years or 18 years 17 years లోపలే ఉంటుంది ఆ అమ్మాయి. సో ఆయననే స్వయంగా ఒప్పుకున్నారు, మేము మాట్లాడినాము, మేము ఫ్రెండ్స్గా ఉండే, అంతకుమించి ఇంకేం లేదు అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కంటిన్యూగా మరి వీడియోస్ ఆడియోస్ అన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళడం అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మేము చూడడం జరుగుతుంది. అండ్ ఆయన ఆడియోస్ ఆయన చాట్స్ కూడా మనం చూసాం. ఇవన్నీ బేస్ చేసుకుని మనం అందరం మాట్లాడుతున్నాం. మనం ఏదో తెలియక వాంటెడ్గా ఎలిగేషన్స్ పెట్టి చేసేది అయితే ఏం లేదు. ఒక ఎఫ్ఐఆర్ అయ్యి అండ్ ఫోక్సో కేసు అయిన తర్వాత అండ్ మోర్ ఓవర్ ఎవరైనా కూడా అంటే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మైనర్ ఉంటే అది ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది. సో ఆ అబ్బాయికి తెలిసినాక కూడా అమ్మాయితో స్నేహంగా ఉంటూ ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ సెక్షువల్గా ఇబ్బంది పెట్టినారని చెప్పేసి, సో విపరీతంగా టార్చర్ పెట్టినారని చెప్పేసి చెప్పడము వాళ్ళ పేరెంట్స్ స్వయంగా ఒప్పుకున్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 3 months నుంచి జరుగుతుంది. సో ఆ కేసు పెట్టడానికి వీళ్ళు కాంప్రమైజ్ బండి సంజయ్ గారిని కలిస్తే కూడా బండి సంజయ్ వీళ్ళని బెదిరించడము అవన్నీ కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేశారు. అండ్ వాళ్ళని అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. 5 కోట్లు ఏదో ఉల్టా వీళ్ళ మీద కేసు హనీ ట్రాప్ చేశారు అది ఇదని. సరే నిజంగానే హనీ ట్రాప్ చేసిండ్రు ఒక నిమిషం మనం అనుకుందాం, మరి ఏం ప్రూఫ్లు ఉన్నాయి నీ దగ్గర? ఆ అమ్మాయి ఫస్ట్ నిన్ను అప్రోచ్ అయ్యింది అనడానికి నువ్వు అది పెట్టరాదు. నువ్వు నిజాయితీపరుడు, నీతివంతుడు, చాలా ఇన్నోసెంట్ డీసెంట్ ఫెలో అయితే నిన్న అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, ఏ రకంగా హనీ ట్రాప్ చేసింది వచ్చి స్టేట్మెంట్ నీ మీద ఆరోపణ చేస్తుంది కదా, నువ్వు బయటకు వచ్చి చెప్పాలి కదా. అండ్ మోర్ ఓవర్ అవన్నీ ఉండాలి కదా, ఉంటాయి కదా డెఫినెట్గా. వాళ్ళ కాన్వర్జేషన్ అంతా కూడా కాల్లో నడుస్తుంది. డైరెక్ట్గా నడిచిందంటే నువ్వు చాలా ఏమంటారు హనీ ట్రాప్ చేస్తుంది, నీకు డబ్బులు డిమాండ్ చేస్తుంది అంటే నువ్వు తెలివిపరుడితో నువ్వు రికార్డ్ చేసుకుంటారు. నేను రేపటి రోజున ప్రూఫ్గా పెట్టుకోవాలి కాబట్టి నేను ఇవన్నీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అవన్నీ రికార్డ్ చేసుకొని ఉండవు ఏదో రకంగా. ఎందుకంటే అంత ఏమంటారు నెగ్లిజెన్స్ అయితే నువ్వు ఉండవు. సో ఇవన్నీ ఉన్నాక కూడా నీ మీద ఆరోపణలు వస్తున్నాయి అని అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది మొన్న జరిగింది, ఆల్మోస్ట్ 48 hours కంటే బిఫోర్ ఇది రిజిస్టర్ అయింది కేసు. కానీ ఇప్పటిదాకా వారి మీద ఒక యాక్షన్ తీసుకోకపోవడం, వారికి నోటీస్ ఇచ్చి పిలిపించి ఎంక్వైరీ చేయకపోవడం. ఎందుకంటే ఫోక్సో కేసు అయితే అక్కడ వెనక ముందు ఏది చూడరు, డైరెక్ట్గా తీసుకొని వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు, నిజాలు ఏమున్నాయి బయట పెడతారు. సో అది ఎవరైనా ఫోక్సో కేసు అయినా ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు డిలే అవుతుంది? మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఏమంటే పిఎం మోదీ గారి ఏంటి విజిటింగ్ ఉంది కాబట్టి అందరు బిజీ ఉన్నారు. అంత బిజీ ఉన్నారా? మరి ఎందుకు బిజీ అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బండి సంజయ్ పక్కన కూర్చొని నిన్న సభలో వాళ్ళు ఇకలు పక్కలు కూడా చూసినాం. మరి అప్పుడు ఈ సమాచారం అనేది ఈ పోక్సో కేసు గురించి రేవంత్ రెడ్డికి తెలియదు అంటారా? ఎందుకు తెలియదు? ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ కూడా ఆయననే. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. సో ఇంత జరుగుతున్నా కూడా ఆయన క్లియర్గా మాట్లాడుతూ కూడా బండి సంజయ్ నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన నేను కలిసి ఉన్నాము అని ఆయనని కాపాడడానికి ఆయనకి ఎటువంటి ఇది కాకుండా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. ఎవరైనా కూడా ఇప్పుడు
పోలీస్ డిపార్ట్మెంట్ బిజీ ఉన్నారు అని అంటున్నారు. అంటే ప్రజల భద్రత అనేది వదిలేస్తారు గాలికి. ఏ ఇన్సిడెంట్లు అయినా కూడా పర్లేదు, వాళ్ళకి ఆ విఐపి మూమెంట్సే ఇంపార్టెంటా? పోలీసు వాళ్ళు అందరూ అంత బిజీగా ఉన్నారా? సరే ఫోక్సో కేసు అయినప్పుడు అరెస్ట్ చేసి తర్వాత నువ్వు ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే, ఇప్పుడు నువ్వు ఈరోజు చెప్పినావు కదా డీజీపీ గారికి ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినావు కదా, ఇట్లా చేయండి అట్లా చేయండి అది ఇది అని చెప్పేసి. సో దానికంటే ముందు పోలీసు వాళ్ళ బాధ్యత అయితే ఉంటుంది కదా ఫోక్సో కేసు అయినప్పుడు పిలిపేయడానికి. నేను అదే అంటున్నా, అసలు రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది, రాష్ట్ర భద్రత ఏమవుతుంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క చోట్ల కూడా మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, డే లైట్లో పొద్దున లేదు రాత్రి లేదు, భయం లేదు భక్తి లేదు, ఇష్టారీతిగా రాష్ట్ర సెక్యూరిటీని గాలికి వదిలేసాను రేవంత్ రెడ్డి. మా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది 10 yearsలో నేను ఒక కార్పొరేటర్గా సీతాఫలం మండిలో 10 years ఉన్నా. ఈ 10 yearsలో ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడలే. అంటే మర్డర్ జరిగింది మా ఏరియాలో ఎప్పుడు జరగలేదు. అంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు మా ప్రాంతంలో ఉండొచ్చు, కానీ ఇట్లా కక్షలు పెంచుకొని మర్డర్లు చేసే సిచ్యువేషన్ ఎప్పుడు లేకుండే. విపరీతంగా గాంజాయి పెరిగిపోయినారు, డ్రగ్స్ తాగుతున్నారు. అండ్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రిపీటెడ్ అఫెన్సెస్ జరిగినాయి ప్రీవియస్గా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 months బిఫోరే ఒక అదే ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు ఆ ఏరియాలో ఉన్న నేబర్స్ని ఇష్టం వచ్చినట్టు కొట్టినారు. వాళ్ళకు కూడా తలలు పలిగినాయి, ముక్కులు పలిగిపోయినాయి. సో అప్పుడు కంప్లైంట్ చేసినాం. దానికంటే ముందు బోనాల పండుగ టైంలో ఇప్పుడు బోనాలు అయ్యేటప్పుడు కూడా అప్పుడు కూడా ఒక అబ్బాయిని కొడితే చేతులు ఇరిగిపోయినాయి. సో రిపీటెడ్గా ఇట్లా అఫెన్స్ చేసుకుంటూ పోతున్నాడు. పోయి పర్సనల్గా మేమే డీసీపీ మేడంని కలిసి ఈ ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా వీ విల్ టేక్ కేర్, ఇట్లాంటివి కాకుండా చూస్తామని చెప్పేసి సిఐ కాడి నుంచి డీసీపీ గారికి మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1, 2, 3 weeks కాగానే ఆ అబ్బాయి బెయిల్ మీద బయటకు వచ్చిండు. మళ్ళీ అదే గల్లీలో అక్కడే ఉండి కొట్టిన వాళ్ళేమో ఇక్కడ ఉంటారు, వాళ్ళేమో ఇల్లు అక్కడ ఉంటుంది. బయట రోడ్డు మీద నుంచొని బర్త్డే సెలబ్రేషన్ పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని ఒక 50 మంది గల్లీ అంతా కూడా బ్లాక్ చేసి పటాకులు వేల్చుకుంటా, క్రాకర్స్ కాల్చుకుంటా, కేక్స్ కట్ చేసుకుంటా అక్కడ హల్చల్, అంటే ఎవరు నన్ను ఏం చేయలేడు ఆ రకంగా బిహేవ్ చేసే విధంగా ఉన్న ఆ సిచ్యువేషన్. అంటే నేనేమంటున్నా, ఇన్నిసార్లు వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఉండాలా, వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇట్లాంటివి కాకుండా చూసే బాధ్యత పోలీస్కి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పలానా ఏరియాలో రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారంటే అది ప్రాబ్లమేటిక్ అవుతుంది, ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని మనోళ్ళు చూస్తారు. అండ్ వాళ్ళ మీద ఏదో ప్రీవియస్గా రౌడీ షీట్ ఉండే అంటే ఇప్పుడు మొన్న ఈ ఇన్సిడెంట్ అయినాక తెలిసిందంటే వాళ్ళ మీద ఆ రౌడీ షీట్ కూడా లేదు అని చెప్పారు. ఎందుకు తీసేసిండ్రంటే కోర్టు నుంచి తెచ్చేసుకున్నారు అని అన్నారు. అంటే రిపీటెడ్గా చేస్తున్న వాళ్ళు అంత ఈజీగా కోర్టు కూడా రౌడీ షీట్ తీయడానికి అవకాశం ఉండదు. మరి అది ఎవరి సపోర్ట్తో జరుగుతుంది, ఎవరు అండ తీసుకొని ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అవంతా పక్కకు పెడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మీడియా దగ్గరకు వచ్చి ఇష్టారీతిగా అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకుంటా వాళ్ళ గురించి అంటే మీరు ఏమైనా చేయండి, తన్నండి, కొట్టండి అని ఇష్టం వచ్చినట్టు ఆయననే మాట్లాడితే ఆయననే ప్రేరేపిస్తున్నప్పుడు ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా నడుస్తుంది. 10 ఏళ్ల పాటు మహిళల భద్రత గురించి, తెలంగాణ రాష్ట్ర భద్రతల గురించి ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టి ఎక్కడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా స్ట్రిక్ట్ ఏమంటారు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అప్పుడు ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ ఇంత జరుగుతున్నా అప్పుడేమో ముఖ్యమంత్రి మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు ఉండే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కూడా హోమ్ మినిస్టరే కదా, మరి ఇంకా ఎక్కువ మనకి భద్రత కలవాలి కదా. అప్పుడు షీ టీమ్స్ ఉండే, ఉమెన్ సేఫ్టీ వింగ్స్ ఉండే, మహిళల గురించి సపరేట్ వింగ్ ఒకటి సెక్యూరిటీ వింగ్ నడుస్తుండే. మరి ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ? ఎందుకు యాక్టివ్గా లేదు? ఎందుకు ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు ప్రజలకి మహిళలకి భద్రత కల్పిస్తలేరు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, మహిళా వ్యతిరేక వాళ్ళ కోటీశ్వరులను చేస్తాం మేము అవి ఇవని. వాళ్ళు కోటీశ్వరులను కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కనీసం మినిమం బేసిక్ మాకు రెస్పెక్ట్ ప్లస్ గౌరవము భద్రత కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం అది కూడా కల్పించకపోతే ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి ఎందుకు, ఏం ఫాయదా? అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతున్నా ఇప్పటిదాకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక చిన్న ఇష్యూ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏదైనా అయిందనుకో, అంటే మేమే ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా విమర్శలు చేస్తే ఇక ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఏడబోయినారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇంత అన్యాయంగా ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఒక కేసు పెట్టడానికి కనీసం ఒక పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చునే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పోలీస్ శాఖ వాళ్ళు ప్రజల గురించి కాదు,
ఇలాంటి నాయకుల గురించి వాళ్ళకి వాచ్మెన్ డ్యూటీలు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఇళ్ళ ముందు వాళ్ళకి సెక్యూరిటీగా ప్రొవైడ్ ఉన్నారు, కానీ ప్రజల భద్రత గురించి వాళ్ళని కాపాడడానికి మాత్రం లేదు. అందుకని ఇష్టం వచ్చినట్టు క్రైమ్ రేట్లు పెరిగిపోయినాయి. ఈ 2.5 ఏళ్లలో ఒకసారి మనము ప్రీవియస్ 10 ఏళ్ళది చూసుకుంటే ఇప్పుడు 2.5 yearsది రికార్డ్ తీస్తే క్లియర్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన 1 year 6 years గ్యాప్లోనే స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు స్వయంగా హోంశాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని కేసులు అయినాయి రిజిస్టర్ అయినాయి, మర్డర్లు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, రేపులు కానివ్వండి చూస్తే అప్పుడే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంకెక్కువ అయ్యి ఉండొచ్చు. అంటే ఎక్కడ పోతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎవరి గురించి పనిచేస్తుంది? నువ్వు ఇస్తాన్న గ్యారంటీల గురించి దిక్కులేదు, కనీసం మహిళలకి భద్రత అయినా కల్పించాలి. అట్లెందుకు రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ సుమతి మేడమే ఉమెన్ సేఫ్టీ ఎట్లుంది రాత్రిళ్ళ టైం అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు వెళ్ళి 3 గంటలు వాళ్ళు ఒకటి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఏం నడుస్తుంది ఏంటిదా అని చెప్పేసి చూస్తే మేడంకే చేదు అనుభవం ఎదురైంది. మీరు నైటే చూస్తున్నారు, మార్నింగ్ టైంలో చూస్తే అసలు టైము సందర్భం లేదు. అక్కడ పెద్ద ఆమెనా చిన్న ఆమెనా వయసుకి సంబంధం లేదు. చిన్నపిల్లల కాడి నుంచి పండు ముసలోళ్ళ దాకా మహిళలపైన అత్యాచారాలు, మానభంగాలు, హెరాస్మెంట్ ఎక్కడైనా కూడా జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశంలో మేము గొప్ప గ్రేటు తురుము అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. మరి కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావాలి కదా. మహిళల గురించి ఆలోచించి మరి ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇది ఎవ్వరు చేయలేదు, మేము చేస్తాము ఖచ్చితంగా, మా ప్రభుత్వం మహిళల పక్షపాతి, సో ఖచ్చితంగా మహిళలకి వాళ్ళ గౌరవానికి వాళ్ళ భద్రతకి మాది బాధ్యత అని చెప్పేసి మరి ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ ఎందుకు పెట్టలే, కొత్త చట్టాలు ఎందుకు తీసుకురాలేదు, అసలు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? క్లియర్గా అర్థమవుతుంది రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారు. అండ్ నిన్న మీటింగ్తో అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. మోదీ గారు క్లియర్గా చెప్పినారు రేవంత్ రెడ్డి గారిని, రండి బ్రదర్ నాతో కలిసి పనిచేయండి, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతా అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అది జరగలేదు. కేంద్రంలో రాహుల్ గాంధీ మోదీని ఇష్టం వచ్చినట్టు తిరుతాడు. ఇక్కడికి వచ్చి నువ్వు నా తమ్ముడివి, ఈయన నా అన్న, గుజరాత్ మోడల్ని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ఇద్దరికిద్దరు ఒకరికొకరు ఏమంటారు జబ్బలు జరుచుకునే విధంగా మాట్లాడుకుంటున్నారు. మరి కేంద్రంలో పోగానే ఎందుకు రాహుల్ గాంధీ ఈయనను విమర్శిస్తారు? ఇద్దరు ఒకటేలాగా పనిచేయచ్చు కదా. అక్కడేమో ఆ డ్రామాలు, ఇక్కడేమో ఈ డ్రామాలు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళని రక్షించుకోవడానికి ఇది చేస్తున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ది ఇష్యూ అయినప్పుడు ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు వివరించినో అర్థమైంది. అసలు సీన్లో అతను ఉన్న ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన చూడడానికి వందలాది మంది వస్తారు. దానిలో పోలీసుల ఫెయిల్యూర్ని ఆయన మీదకి రుద్ది ఆయనని ఇష్టం వచ్చినట్టు హరాస్ చేయడం జరిగింది. మరి అదేదో ఇప్పుడు చూపించచ్చు కదా. ఇప్పుడు కేంద్ర శాఖ మంత్రి యూనియన్ మినిస్టర్ కొడుకు ఇట్లా చేస్తున్నారని విత్ ప్రూఫ్స్తోని బాధితులు మీ దగ్గరకు వస్తే మీరు కాంప్రమైజ్ చేపియాడాలి, బెదిరించాలి, భయపట్టేయాలి. ఏంది ఎటు పోతుంది ప్రజలు సామాన్య? బీజేపీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అసలు ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడట్లేదు. అంటే ఇదే మనం బండి సంజయ్ చూసుకున్నా లేకుంటే బీజేపీలో ఉన్న మహిళలు చూసుకున్నా ఇంతకు ముందుకు సేమ్ ఒకటి అయినప్పుడు అయితే అత్యాచారం జరిగింది, ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినాడో లేకపోతే ఇంకెవడో చేయలేదు కదా, మన ఇక్కడున్నాడో చేసింది కదా, ఫస్ట్ వాడిని రిమాండ్లో తీసుకోండి, సెక్షన్ 168 ప్రకారం అమ్మాయి ఏం చెప్తుందో దాన్ని రికార్డ్ చేయండి అని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి కేసులో బండి సంజయ్ స్వయంగా మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి. సో ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయితే ఇవన్నీ గుర్తుకొస్తాయి, వేరే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి అంత ఇది అనిపించట్లేదు, అంత సీరియస్నే. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది కాబట్టి ఆ బాధ తెలుసుకొని నా మీద ఏమనంటే నా మీద బురద జల్లుతున్నారు, రాజకీయ కక్ష ఇది చేస్తున్నారు. ఒక ఆడపిల్లని పెట్టుకొని మధ్యలో ఎవరైనా రాజకీయాలు చేస్తారా? వాళ్ళకున్నంత ఏమంటారు చీప్ టాక్టిక్స్ అందరు చేయరు. మహిళలను పెట్టుకొని, అది కూడా చిన్నపిల్లలను పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికి కూడా ఉండదు. వారు స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ కోట్లు అడిగిండ్రు, 5 కోట్లు అడిగిండ్రు, 10 కోట్లు అడిగిండ్రు. వాళ్ళకి అవసరమా? వాళ్ళు 470 కోట్ల ఆస్తిపరులు అంట. వాళ్ళు ఒక కంప్లైంట్ చేయడానికి 3-4 ఫార్చునర్ కార్లో వచ్చిండ్రంట పోలీస్ స్టేషన్కి. సో వారికి ఏం అవసరము? సో ఒకవేళ సరే అవన్నీ పక్కగా పెడితే అంటే సామాన్యమైన ప్రజలు ఎవరినైనా టచ్ చేయాలి, పొలిటీషియన్స్ని టచ్ చేయాలంటే కొంచెం భయపడతారు. అది అందరికి తెలిసిన విషయం. అరే వాళ్ళతో పెట్టుకుంటే మాకు ఇంకేమవుతుందో, ఇంకేం ప్రెజర్లు ఉంటుందని వేరే రకంగా ఉంటుంది. నువ్వు అంత చేసినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారంటే మీరు ఎంత హరాస్మెంట్ చేసి ఉండొచ్చు. హరాస్మెంట్ అని పక్కకు పెట్టు, నువ్వు ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నా నువ్వే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. సో ఒక మైనర్ బాలికతోని రిలేషన్లో ఉన్నా, ఇంకేదైనా ఆమె కన్సర్న్ లేకున్నా కూడా నువ్వు ఆమెతో ఉన్నా కూడా ఖచ్చితంగా అది ఫోక్సో కేసు అవుతుంది. అంత తెలియకుండా యూనియన్ మినిస్టర్ కొడుకు ఉంటాడా?
ఉంటుంది కదా, కనీసం వాళ్ళ చుట్టూ ఆఫీసర్లు ఉంటారు, ఏం జరుగుతుంది ఏంటిదని అవగాహన ఉంటుంది కదా. తెలియని చిన్న పోరాటైతే కాదు కదా. ఏదో ఆయన మా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నా అనుకోని వాడు తెలియక చేసిండు అని అనుకోవడానికి కూడా ఏం లేదు. 25 years ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా వారి మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడంట, దాడి చేస్తాడంట, వల్గర్గా మాట్లాడతాడంట, ఆల్కహాల్ తీసుకుంటాడంట. ఎందుకు ఇవన్నీ? ఎవరిని చూసుకొని ఎంత పొగరు చూసుకొని అండ్ బండి సంజయ్ గారు మీడియా ముందుకు వచ్చి అక్కడ వచ్చి ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు అని మాట్లాడతావు కదా. మరి ఇప్పుడు ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్తావు నీ కొడుకు తప్పు చేయలేదని? ఏ దేవుడి మీద ఒట్టేయకు. నీది నువ్వు నిరూపించుకోవాలంటే పిఎస్కి పో, నీ కొడుకుని ఆడ కూర్చోబెట్టు, నా కొడుకు కూడా తప్పు చేసి తీసుకోబోండి, తప్పు చేయకపోతే అన్నీ క్లీన్ చీట్ ఇచ్చి పంపించండి అని చెప్పు. ఎందుకు విక్టిమ్ కార్డ్ నువ్వు ప్లే చేస్తావు? ఎందుకు బీసీ నినాదం ఇప్పుడు తీస్తావు? అంటే మీ కాడికి వచ్చే వరకు ఇవన్నీ ఎదుటోళ్ళ దగ్గరికి పోగానే మాట్లాడుతూ ఏమన్నారంటే, అసలు నేను తెలంగాణ ప్రజలు తలెత్తుకునే పని చేస్తే తప్ప తల దించుకునే పని ఎప్పుడు ఏను, నన్ను నమ్మండి, వీళ్ళందరూ కావాలనే విమర్శలు ఇస్తున్నారు, నన్ను నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇట్లాంటి ఒకటి నాకు తెలిసిన విషయం, నాకు పరిచయం ఉన్న కొంతమంది వాళ్ళతో మాట్లాడితే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు మనకు ఎవరో ఒకరు పరిచయం ఉంటారు. సో వాళ్ళకే సంబంధించి కొంతమంది ఫోన్లు చేసి ఈ ఇష్యూని డైవర్ట్ కావడానికి మీరు దీన్ని ఈ అదేంటి హనీ ట్రాప్గా ప్రొజెక్ట్ చేయండి, డబ్బులు ఇస్తాము అని వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట. సో అట్లా అని కొంతమంది దాన్ని ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ కూడా ప్లే చేయలేదు, ప్లే చేసినా కూడా ఇది హనీ ట్రాపే అని చెప్తున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఆగేది ఉండే. మరి అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా కూడా ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు. మీడియా ఛానల్స్ కానివ్వండి, మీరు కానీ నేను కానివ్వండి, ఆ ఎఫ్ఐఆర్లో ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అదంతా ఒక అమ్మాయి అనుభవించిన పెయిన్ని అక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. అదే కాకుండా కొన్ని మీడియా ఛానల్స్కి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఏమంటారు, ఆయన మాట్లాడిన ఆడియో రికార్డ్స్, చాట్స్ కానివ్వండి, ఇలాంటి ఆడియోస్ కానివ్వండి, అవన్నీ కూడా ఒకటి బయటకు వస్తున్నాయి. అవి అయినా అని ప్రూవ్ అంటే కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేవు. ప్రూవ్ చేసుకో, అవి నువ్వు కాదు అంటున్నావు కదా, నీ మీద నిందలేస్తున్నారు కదా, నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు ఒక యూనియన్ మినిస్టర్, సెంట్రల్లో ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నావు, స్టేట్లో ముఖ్యమంత్రి నీ సొంత దోస్తు, నీ దగ్గరి వ్యక్తి, నిన్ను ఏ రకంగా కాపాడే పరిస్థితి ఉంది. మరి ప్రూవ్ చేసుకో. నువ్వు కానీ నీ కొడుకు కానీ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి ప్రూవ్ చేసుకొని వేరే వాళ్ళకి మీరు అన్నట్టు ఇందాక వేరే వాళ్ళ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగితే అన్నీ గుర్తుకొస్తాయి, వాళ్ళకి అన్ని కేసులు గుర్తుకొస్తాయి, ఇమీడియట్గా చేయాలంటారు, చట్టాలంటారు, అవ్వంటారు ఇవ్వంటారు, అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి ఈరోజు ఎందుకో మాట్లాడట్లేదు? ఈరోజు ఎందుకు మీకు మీ గౌరవము, మీ పదవి, మీ బీసీ కార్డు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అప్పుడు ఆ టైంలో గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు బీజేపీకి సంబంధించిన మహిళా నాయకురాలు ఎవరు మాట్లాడట్లేదు? ప్రతి ఒక్క అంశం ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఒక చిన్న వ్యాఖ్యలను బేస్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతారు వాళ్ళు. ఏదైనా కమెంట్ చేసినా లేదంటే గట్టిగా మేము ఏమైనా వాళ్ళ గురించి మాట్లాడినా అంతెందుకు. రీసెంట్గా బండి సంజయ్ గారు ఒక కమెంట్ చేసిండ్రు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉద్దేశించి. దాన్ని ఛాలెంజ్గా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే వారి మీదకి దాడికి పంపించారు. దాన్ని ప్రశ్నించేందుకు మా మహిళా నాయకురాల మీద ఇంటికి దాడికి పంపించినారు. అంటే ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణని ఇంత బీహార్ లాగానో ఇంకేదో లాగానే చేయాలని మీ ప్రయత్నమా? ప్రజలు కొట్టుకొని చావాలా, మేము దోచుకొని పోతాం, మా పదవులు మేము అనుభవిస్తాం అన్న రకంగా ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రజలు ఇప్పుడైనా తెలుసుకోవాలా, మేల్కొనాలా, అర్థం చేసుకోండి, చూడండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇంత డే లైట్లా అన్నీ కూడా జరుగుతున్నా కూడా మనం ఇంకా కళ్ళు మూసుకొని అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటా మన నెత్తి మీద కూర్చోబెట్టుకొని మన ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాం. ఇప్పటికైనా కూడా మారకపోతే మీరు అందరు కూడా అంటే మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లాంటి పరిపాలన ఉండే, ఎట్లా భద్రత కల్పించిండ్రు, ఎట్లా అభివృద్ధి చేసిండ్రు, ఎట్లాంటి స్కీమ్స్ తీసుకొచ్చిండ్రు, ఎట్లాంటి ఏమంటారు చట్టాలను తీసుకొచ్చిండ్రో ఆలోచించండి. ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటిదాకా ఎటువంటి చట్టాలను తీసుకురాలే, ఎటువంటి కొత్త డెవలప్మెంట్స్ చేయలే. కొత్తది పక్కగా పెట్టండి, పాతది అయినా కూడా ప్రాపర్గా తీసుకుపోతలే, అడ్మినిస్ట్రేషన్ కూడా నడిపించే చేతన అయితే లేదు. మళ్ళీ అని అంటే అప్పులు చేసారు అంటుంది. ఏ రాష్ట్రంలో అప్పులు కాకుండా ఉంటుంది? ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో అయినా అప్పులు ఉంటాయి. దాన్ని నువ్వు సమర్థంగా
రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ అది కట్టుకుంటూ కొత్త కొత్త కట్టడాలను కట్టి రెవెన్యూని జనరేట్ చేసే విధంగా పనిచేయాలి. కానీ వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఎంత దోచుకోవాలి, ఎంత తినాలి, తీసుకుపోయి ఈ మూటలన్నీ రాహుల్ గాంధీకి వాళ్ళ పార్టీకి ఇవ్వాలనేదే నడుస్తుంది. కేవలం ఒక కేరళ గెలవంగానే మాది అదే ఇదని గొప్పగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరైనా కూడా ప్రభుత్వాలు పనిచేసే వాటికి ఖచ్చితంగా పట్టం కడతాయి. 10 ఏళ్ల పాటు మేము పనిచేసినాం కాబట్టి 2 సార్లు మాకు అవకాశం ఇచ్చింది. 3వసారికి మేమే వస్తుండే, కానీ కొన్ని మా తప్పులు ఉండే, అవి మేము సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఏదో చేయరాని తప్పులు కాదు, వీళ్ళు చేసిన ప్రాపగాండా వల్లనే, కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రాపగాండా వల్లనే కేసీఆర్ గారు ఇదైపోయినారు. లేదా అంటే 101% మరి మీరే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుందని మాట్లాడితే ఏమంటారు, ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, మరి వాళ్ళు మీ దగ్గరికే మీ సహకారంకే వస్తారు కదా, మీరు అంతా మంచిగా చేస్తున్నారు, ఎందుకు మరి ప్రతిపక్షం దగ్గరికి పోతున్నారు, ఎందుకు ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నారు? మేము అసలు కౌంట్లనే లేము, అసలు బీఆర్ఎస్ఏ అయిపోయింది, ఖతం చేసేసినారని మాట్లాడుతున్నారు, మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు అంత ఉల్కుల్కి పడుతున్నారు? ఇప్పుడు ఎల్లుండి నాకు తెలిసి కేసీఆర్ గారిది మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ని ఉద్దేశించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఆర్డర్స్ ఇచ్చిండ్రేమో అనిపిస్తుంది. అంటే ఎందుకంటే రేపు ఎల్లుండి ఖచ్చితంగా అడుగుతారు, డిమాండ్ చేస్తారు, మాట్లాడతారు. మళ్ళీ ఇదంతా కూడా ఇక్కడ కేసీఆర్ గారికి ఇదైతే, ఎందుకంటే వాళ్ళు కూడా సమయం సందర్భం బేస్ చేసుకునే మాట్లాడతారు. అన్నీ రావాలా, వచ్చిన తర్వాతనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడాలి అని. ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది కదా, ఆయన గవర్నమెంటే ఉంది. ఇంటెలిజెంట్ వ్యవస్థ ఎక్కడ పోయింది, వాళ్ళందరూ ఎక్కడ ఏం పని చేయాలి అంటే ప్రతి ఒక్కటి మేము ఎగ్జాంపుల్ నీతో మాట్లాడుతున్నా, పక్కన నుంచి వేరే వాళ్ళు వస్తారు, మా డీటెయిల్స్ తీసుకుంటారు. మేడం మీరు ఎక్కడ, మీరు అంటే నాయకురాల్లా, కార్పొరేటరా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు ఏడు ఉంటారు, మీ ఫోన్ నెంబర్ అంటే ఈరోజే జరిగింది. ఈరోజు ఉమెన్ కమిషన్కి మేము కంప్లైంట్ చేయడానికి పోతే కొంతమంది వచ్చి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సరే చెప్పాం, ఏంటి మీరు ఎవరు అని అంటే మేము ఇక్కడే ఉంటాము అని అంటున్నారు. అంటే దేనికి తీసుకుంటున్నారు, ఏం చేయడానికి తీసుకుంటున్నారు, అవసరం ఏముంది, ఒకళ్ళ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకునే అవసరం ఏముంది? అట్లా ప్రతి ఒక్కరి దగ్గర చేస్తున్నారు. సో ఏదో చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే మేము టార్గెట్ అవుతాం, ఇవన్నీ మాట్లాడితే మేము ఇప్పుడు ప్రభుత్వం అట్లనే పనిచేస్తుంది. ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ బాధితుల సైడ్ నుంచొని మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి, వాళ్ళని జైలుకి తీసుకొస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఎవరైతే నాయకులు మీ పక్షాన ఉండి కొట్లాడుతున్నారో, మాట్లాడుతున్నారో, నాకు తెలిసి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ వారికి ఏమంటారు మించిన పనులు చేసింది, ప్రజలకి మంచి చేసింది. 10 ఏళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినాక కూడా అప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంది, ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ గురించి అన్ని విధాలుగా పోరాడుతుంది. ఇంత జరిగినా కూడా ఇప్పుడు దాకా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి పోరాడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనించాలి. హైడ్రా వచ్చింది, అది పెద్దవాళ్ళకి. ఇట్లాంటి కేసులు అయితే చిన్నవాళ్ళని ఇది చేస్తారు, పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. సో ఎక్కడ చూస్తే అక్కడ అన్యాయం ప్రజలు అయిపోతున్నారు, వాళ్ళు మాత్రం సంతోషంగా పదవులు పైసలు ఎంజాయ్ చేస్తున్నారు.